తేలుగుట్టిన అత్తమ్మని హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత మాకు కూడా ఆటో వచ్చింది. ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరినాం. ఆమెకు అట్లా అయిన తర్వాత పని చేయాలని ఇంట్రెస్ట్ ఎవరికి లేకుండే అందరు బాధపడుతూనే ఉన్నారు. 2 రోజుల నుండి 16 మంది పని చేసినా సగం చేను కూడా కాలేదు. ఇదంతా కంప్లీట్ కావడానికి ఇంకో 20-25 మంది అయినా పడతారు. ఈ ఖర్చులన్నీ ఓను వ్యవసాయం చేసే రైతుకైతే ఏం మిగిలది. వ్యవసాయం చేసే ప్రతి రైతుకి లాభాల ముచ్చట పక్కన పెడితే పెట్టుబడి వస్తాయి అనుకుంటాడు. మేము ఇంటికి బయలుదేరిన టైంకి 6 అవుతుంది కావచ్చు. ఒకసారి ఎండ చూడండి ఎంత ఎండ ఉన్నదంటే 6 కి కూడా ఎండ తీవ్రత అస్సలు తగ్గలేదు. ఇంకా నేను హాస్పిటల్ కి వెళ్ళొచ్చి వాళ్ళ లంచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిన చేన్లకి. ఆ ఎండకి దెబ్బకు నాకైతే హెడ్ ఎక్ వచ్చింది. విపరీతమైన తలనొప్పి నిన్న. నిజంగా వీళ్ళందరిని చూసిన తర్వాత మా వాళ్ళందరిని గుర్తు చేసుకుంటే నాకు ఒక్కసారిగా మస్తు బాధ అయింది. వీళ్ళందరూ రోజు ఎట్లా పనిచేస్తారు ఇంత ఎండలా అనిపించింది నాకు. మేము చేనుల నుండి వచ్చేసరికి పిల్లలు స్కూల్ నుండి వచ్చి బయట కూర్చొని హోంవర్క్ చేసుకుంటారు ఇద్దరు. వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోతే వాళ్ళ మొహాలు మాడిపోతాయి, డల్ అయిపోతారు. నేను కనిపించగానే ఇద్దరు ఒకేసారి మమ్మీ ఎటువైనా అని అడుగుతుర్రు. ఇంట్లో వీళ్ళిద్దరు ఉండడానికి మస్తు భయపడతారు. అందుకే బయట కూర్చొని హోంవర్క్ చేసుకుంటుర్రు.